యాత్ర చార్ధామ్ యాత్ర. జై హనుమాన్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు పూజించబడిన ఈ పుణ్యక్షేత్రం నైమిసారణ్యం. నైమిసారణ్యంలోని గోమతి నది దగ్గరే ఈ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత గోమతి నది స్నానం, చక్ర స్నానం, రుద్రకుండ్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి వచ్చామండి. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం పుట్టిన చోటు ఈ నైమిసారణ్యం. ఇక్కడ కాబట్టి నైమిసారణ్యం వచ్చిన వాళ్ళు తప్పకుండా సత్యనారాయణ వ్రతం తప్పక చేయించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వ్రతం తర్వాత ఈవినింగ్ మేము కొన్ని టెంపుల్స్ సైట్ సీయింగ్కి వెళ్ళాము. అక్కడ చార్ధామ్ మందిర్లోని సేమ్ యాస్టీస్ మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగాదేవి, యమునాదేవి ఈ టైప్లోని అంటే ట్రయల్, ఇప్పుడు ఏదైనా వీడియో తీసినప్పుడు ట్రయల్ వీడియో తీస్తాం కదండి, ఆ టైప్లోని మనకి ఇక్కడ ట్రయల్ టెంపుల్ అన్నది చూపించారు. బాగుంది. అన్నీ సేమ్ అంటే అక్కడ ఎలా ఉంటుంది అన్నట్టు ఇక్కడ శివుడు, విష్ణుమూర్తి అన్నీ కూడా. నెక్స్ట్ టెంపుల్లో అన్ని విగ్రహాలు అమ్మవారి విగ్రహాలన్నీ బ్రాహ్మణీదేవి, మహేశ్వరి దేవి, వైష్ణవి దేవి, కౌమారి దేవి, దుర్గమ్మ స్టాచ్యూ అయితే ఇక్కడ చాలా పెద్ద స్టాచ్యూ ఉందండి. అవుట్ సైడ్ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ వచ్చేసి మీకు చూస్తే దుర్గాదేవి స్టాచ్యూ ఒకటి ఉంది. అది ఎంత పెద్ద స్టాచ్యూ అంటే మనం పైకి చూస్తున్నా అంత స్కైకి అడాప్టెడ్ లాగా పైకి బాగా చాలా పెద్దది ఉంది. మేము వెళ్ళింది నైట్ టైం అండి. నైట్ టైం వల్ల కొంచెం డార్క్గా ఉంది. ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే ఈవినింగ్ టైం వెళ్ళండి, మీకు బాగుంటుంది. మీకు ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది చాలానా. ఓవరాల్గా అయితే మొత్తం స్టాచ్యూ అంతా కవర్ చేశాను. ఇన్ టైంలోని ఏదో ఒకటి వెళ్ళింది మీకు చూపించాలి అనేసి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అయితే నేను క్యాప్చర్ చేశాను. కానీ ఈ ఒక వీడియో అయితే మనకి యూట్యూబ్లో ప్రాబ్లం అనేది వచ్చిందండి. సెగ్మెంట్ ఫెయిల్డ్, ఇంపోర్ట్ ఫెయిల్డ్ అనేసి చిన్న ప్రాబ్లం రావడం వలన ఈ వీడియోని నేను వేరే దాంట్లో అప్లోడ్ చేసి అక్కడి నుంచి స్క్రీన్ రికార్డింగ్ చేసి మన యూట్యూబ్లో ఇలా అప్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రాసెస్ అన్నది కంటిన్యూషన్ మీకు చూపించాలి. చార్ధామ్ యాత్రలోని మొత్తం మేము ఏవైతే చూసామో దాని కంటిన్యూషన్ చూపించాలనేసి, ఈ వీడియో మళ్ళీ మిస్ అయితే చూడలేరనేసి, మిస్ కాకుండా చూపించాలనేసి మొత్తం అంతా మళ్ళీ నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. నైమిసారణ్యం వచ్చిన తప్పక విజిట్ చేయండి.